నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. ప్రస్తుతం ప్రపంచం మొత్తం అమెరికా వైపే చూస్తోంది. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ పై సంతకాలు కూడా చేశారు. దీంతో ప్రపంచ దేశాల్లో భయం మొదలైంది. ఆయన తీసుకునే నిర్ణయాలతో కెనడా, మెక్సికో, భారత్ వంటి దేశాలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది అంటున్నారు. కానీ ఇక్కడ మరో అంశం ఏంటంటే, ట్రంప్ నిర్ణయాలు ఇతర దేశాలకే కాదు, అమెరికాకు కూడా భారీ నష్టాన్ని చేకూర్చబోతున్నాయి. మరి అగ్రరాజ్యానికి ట్రంప్ నిర్ణయాలు మైనస్ కాబోతున్నాయా? ఒకవేళ అదే జరిగితే ట్రంప్ ఏం చేస్తారు? ఇటువంటి అంశాలను క్లియర్ గా యోయో టీవీ గ్లాన్స్ లో తెలుసుకుందాం. అమెరికా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఘట్టం వైట్ హౌస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ తెలివి తక్కువ వాడు తన లోపల ఏముందో బయటకు తెలియజేస్తాడు. తెలివి కలవాడు లోపల ఒకటి బయట ఒకటి చూపిస్తాడు. అత్యంత తెలివైన వాడు తన లోపల ఏం కావాలి అని కోరుకున్నాడో దానికి అనుగుణంగా బయటికి తెలియజేసేలా చేస్తాడు. డొనాల్డ్ ట్రంప్ అత్యంత తెలివిగలవారు. అందుకే అధ్యక్షుడిగా ఒక్క నిమిషం కాదు కదా, సెకండ్ కూడా వృధా చేసే ఉద్దేశం ట్రంప్ కి ఉన్నట్టు కనిపించలేదు. అందుకే ముందుగానే టీమ్ ను రెడీ చేసి పెట్టుకున్నారు. ట్రంప్ టీంలో అందరూ చాలా తెలివి సమర్థులైన వారు. అంతేకాదు, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి సుంకాలు, ఇమిగ్రేషన్ అంటూ ఇతర దేశాలను భయపెడుతూనే ఉన్నారు. ప్రపంచ దేశాలు దేనికైతే భయపడుతున్నాయో అదే జరిగింది. ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుండి ఉపసంహరణ, మరొకటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలగడం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ దేశాలకే కాదు, ఒప్పందాల బ్రేక్ తో అమెరికా కూడా నష్టం వాటిల్లబోతోంది. ప్యారిస్ ఒప్పందం అనేది ప్రపంచంలోని చాలా దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. పారిశ్రామికీకరణ జరగక ముందున్నప్పటికంటే 2 డిగ్రీల సెల్సియస్ తక్కువకు గ్లోబల్ వార్మింగ్ ను పరిమితం చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. భారీ స్థాయిలో కర్బన ఉద్గారాలు వెలువడుతున్న దేశాలలో అమెరికా ఒకటి. ఇప్పుడు ప్యారిస్ ఒప్పందం నుండి అమెరికా వైదొలిగినందుకు వాతావరణ మార్పును ఎదుర్కొనే విషయంలో అంతర్జాతీయ సహకారానికి ఆ దేశం దూరం అవుతోంది. పెరుగుతున్న క్లీన్ ఎనర్జీ రంగంలో ఆర్థిక అవకాశాలను అమెరికా కోల్పోబోతోంది. కీలక క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ ప్రపంచ మార్కెట్ 2035 నాటికి 3 రెట్లు పెరిగి $2 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేస్తోంది. ఈ ఉపసంహరణ అమెరికాను అంతర్జాతీయ మిత్ర దేశాల నుండి దూరం చేస్తోంది. దౌత్య సంబంధాలను కూడా దెబ్బతీస్తోంది. వాతావరణ సమస్యలపై ప్రపంచ సహకారం నుండి అమెరికా దూరం అవుతోంది. యుఎస్ భాగస్వామ్యం లేకుండా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాల ప్రభావం తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది తీవ్రమైన వాతావరణ ప్రభావాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడేలా చేయబోతోంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు అంతర్జాతీయ ప్రతిస్పందనలను సమన్వయం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. మరి అటువంటి దానిలో అమెరికా ఉపసంహరణ ప్రపంచ ఆరోగ్య భద్రత, ప్రతిస్పందన సామర్థ్యాలను బలహీనపరుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారీగా నిధులను అందించే దేశాలలో అమెరికా ఒకటి. దీని నుండి అమెరికా వైదొలగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఆ దేశపు ఆర్థిక చేయూత దూరమవుతుంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమాల నిర్వహణ సామర్థ్యాన్ని ప్రభావితం చేయబోతోంది. వ్యాధి నివారణ, నియంత్రణతో సహా వివిధ ఆరోగ్య సమస్యలపై అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థకు సహకారం అందిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాల పురోగతికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి సహకారం లేనప్పుడు అమెరికా వైద్యారోగ్యం విషయంలో ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇదే విధంగా ప్రపంచ ఆరోగ్య డేటా పరిశోధనలో అమెరికాకు స్థానం ఉండదు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు యునైటెడ్ స్టేట్స్ గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది. ఇక 2022వ సంవత్సరం, అదేవిధంగా 2023వ సంవత్సరంలో అమెరికా సుమారుగా $1.284 బిలియన్ అమెరికన్ డాలర్ల సాయాన్ని అందించింది. ఈ నిధులు అత్యవసర ప్రతిస్పందన, వ్యాధుల నివారణ, ఆరోగ్య వ్యవస్థ బలోపేతంతో సహా వివిధ ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణకు సహకారాన్ని అందిస్తున్నాయి. ఇక నుండి ఈ సహకారం ఉండదు. ఇలా ట్రంప్ తీసుకునే నిర్ణయాల్లో చాలా వరకు ఆ దేశం పైన ప్రభావం చూపించబోతున్నాయి. వీటిని ఎదుర్కోవడం ప్రస్తుతం ట్రంప్ ముందున్న అతిపెద్ద సవాల్.